వెల్కమ్ టు ద రీక్యాప్ ఆఫ్ క్రికెట్ 2024. ఈ వీడియోలో టీమిండియా 2024 బెస్ట్ అండ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా టీమిండియా దాదాపు 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ని గెలిచింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పాటు చివరలో స్కై అద్భుతమైన క్యాచ్తో భారత విజయం ఖాయమైంది. దీంతో ప్లేయర్గా వరల్డ్ కప్ అందుకోలేకపోయిన రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఆ కళను సాకారం చేసుకున్నారు. అయితే ఇది టీమిండియాకి 2024లో ఒక మరచిపోలేని మంచి స్వీట్ మెమొరీ. అయితే టీ20 వరల్డ్ కప్ వెంటనే రోహిత్, కోహ్లీ, జడేజా టీ20 ఇంటర్నేషనల్కి రిటైర్మెంట్ ప్రకటించారు. వీరితో పాటు కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ కూడా రిటైర్ అయ్యారు. ఇది మాత్రం ఐసీటీ ఫ్యాన్స్కి హార్ట్ బ్రోక్ చేసింది. అయితే జూలై మంత్లో గౌతమ్ గంభీర్ టీమిండియాకి కొత్త కోచ్గా ఎంపికయ్యారు. తనతో పాటు టీ20కి సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా ఎంపిక చేశారు. న్యూ కోచ్ న్యూ కెప్టెన్ పేర్ శ్రీలంకతో జరిగిన టీ20లో బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ న్యూ కోచ్ ఓల్డ్ కెప్టెన్ పేరు మాత్రం ఓడిఐలో ఫ్లాప్ అయింది. సరే, మరి టెస్ట్లో అయిన గౌతమ్ గంభీర్ అలానే రోహిత్ శర్మ పేరు ఎలా ఉంటుందో చూద్దామంటే మరీ దారుణం. న్యూజిలాండ్ వాళ్ళు మన దేశంలో మనల్ని 24 ఏళ్ల తర్వాత వైట్ వాష్ చేశారు. ఇదైతే 2024లో టీమిండియాకి ఒక నైట్ మేర్ లాంటిది. ఇక నవంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంపాటలో రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు ఎల్ఎస్జేకి సోల్డ్ అయ్యారు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది హైయెస్ట్. మరోవైపు డిసెంబర్లో జైసా ఐసీసీ చైర్మన్గా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బీజీటీలో అంతంత మాత్రంగానే పర్ఫామ్ చేస్తున్న టీమిండియాకి స్టార్ ప్లేయర్ అయిన అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక చివరగా ఈ ఏడాది చివరిలో 4వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాన్ని సంక్లిష్టంగా మార్చుకొని ఇవన్నీ ఎండ్ చేసింది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.